నీళ్లు లేనటువంటి జిల్లా మా వికారాబాద్ జిల్లా. మాకు వద్దా నీళ్లు? కృష్ణానది నీళ్ళు వద్దా? మాకు ప్రాజెక్టు పూర్తయి మాకు నీళ్లు రావద్దా రైతాంగానికి? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతినిధి మాట్లాడుతున్నటువంటిదే ప్రజలు అడుగుతుంది. ఈ 10 ఏళ్లలో మరి కృష్ణా జలాలలో ఉండాల్సినటువంటి మన వాటా పాలమూరు జిల్లా అనేటటువంటిది పచ్చగా కావాల్సినటువంటిది ఎందుకు ఎండబెట్టారు? ఏ ఎకరానికి నీళ్ళు? సో రిషి గారు ఇంకొక విషయం, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ డెప్త్ కి పోదామంటే పోవచ్చు, కానీ ఉన్న సమయం సరిపోదు. సో దానికోసమే చట్టసభలో చర్చ పెడదామన్నాం. కానీ బీజేపీ ఒక లాజిక్ నాకు అర్థం కాలేదు ఏంటంటే, వీళ్ళు కృష్ణా జలాల మీద పెట్టుకోరు, కావాలని వీళ్ళు ఒకటే. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతారో, వాళ్ళు ఏ మ్యాచ్ ఫిక్సింగ్ మరి మహేశ్వర్ రెడ్డి గారు తెలవాలి. హరీష్ రావు గారు చిట్టీలు అందిస్తే కేవలం రీడ్ చేసేటటువంటి మహేశ్వర్ రెడ్డి గారు హరీష్ రావు అందించారు. ఎప్పుడైనా అదే సాంప్రదాయం. అడుగురు ఏ శాసనసభ్యుడికైనా తెలుసు ఆయన సొంత తెలివితేటలతో మాట్లాడింది. ఇక సార్ నేను కొన్ని వాస్తవాలు మనం మాట్లాడుకుంటే బాగుంటుందేమో, కానీ ఈ రోజు బీజేపీ అనేటటువంటి ఏంటిది, అసెంబ్లీ సెషన్ లో కృష్ణా జలాల గురించి డిబేట్ ఉంటే వేరే అంశాలు మాట్లాడొద్దని ఉందా? ఇక మీ శాసనసభ్యులు వారి యొక్క సమస్యలు అడ్రస్ చేయొద్దనేటటువంటిది ఉంటుందా? వాళ్ళ అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి కదా, ఎందుకు ఇట్లా ఉత్తుత్తగా మనం గాలి మాటలు మాట్లాడాలి? దయచేసి మేము ఒకటే చెప్తా ఉన్నాం, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా గురించి, తెలంగాణ యొక్క అస్తిత్వం అని భావించినటువంటి కృష్ణా జలాల్లో వాటా ఈరోజు బేసిన్లు దాటి అవతలలో ఎత్తుకొని పోతురు. పోతురేటిపాడు పోక పెద్దగా అవుతుంది. ఆపేటటువంటి ఆస్కారం ఉన్న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోస్ట్ పోన్ చేసి మరి అవతలకి దోచిపెట్టినటువంటి ఆధారాలతో ఉన్నాయి. చట్టసభకు రండి మనం మాట్లాడుకుందామని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మీరు రండి, ఇక ఊకే దాని గురించి డిస్కషన్ ఏంది? ఇప్పుడు రావాలి. మేము అనేది ఒకటే, ఈ రోజు ఎట్లయితే కేసీఆర్ గారు వచ్చిండ్రో ఈ మొత్తం సెషన్ కూడా ఆయన రావాలి. ఆయన గతంలో చేసినటువంటి ప్రయత్నాలు ఆయన కూడా పారదర్శకంగా ఉండి చెప్పాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో ఒకటి చెప్పాలి, ఇంకా బెటర్ గా మనం ఏం చేసుకుందామో లాస్ట్ ఒక రిజల్యూషన్ కి రావాలి. కాంగ్రెస్ ఏంటి ఫ్రెండ్లీ టోన్ కి వచ్చింది సడన్ గా? ఏది మీరే ఫ్రెండ్లీ టోన్ అంటే మనం గల్లలు పట్టుకొని కొట్టేది ఉంటుందా? అట్లా కాదు, జెస్చర్లు మాటలు అన్ని ఫ్రెండ్లీగా మారిపోయి ఇక్కడి నుంచి ఆరోపణలు తిట్టుకోవడాలు ఉండవా? నేను ఒకటే చెప్తాను సార్, తెలంగాణ యొక్క భవిష్యత్తు గురించి కొట్లాటలు చేసుకుంటే ఇది ముంగడు పోయేటటువంటిది కాదు. తెలంగాణ ఐఎమ్ గ్లాడ్ మీరు ఉండవు అని చెప్తే, ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డిని తిట్టరు, హరీష్ రావు రేవంత్ రెడ్డిని తిట్టరు, లేదా రేవంత్ రెడ్డి కేటీఆర్ ని హరీష్ ని తిట్టరు అంటే అంతకన్నా ఏం కావాలి? నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, కోడి ముందా గుడ్డు ముందా అని అంటే వాళ్ళు బంద్ చేసే వీళ్ళు బంద్ చేసే వాళ్ళు అన్నట్టే ఇది ఎప్పటికీ. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, ఈ రోజు జరిగినటువంటి సందర్భంతో బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగతంగా మాట్లాడడం బంద్ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడరు. నేను ఏబిఎన్ వేదిక మీదకి అని చెప్తా ఉన్నా. రండోత్తమ్ గారు, సో ఒకటి అంశాల ప్రాతిపదికన చర్చ జరిగితే అది ఏ పార్టీ అయినా బానే ఉంటుంది, కానీ చాలా స్పష్టంగా వారు ఏం చెప్పారంటే సామ గారు, ఇదిగో మా నాయకుడు అద్దం లాంటి వాడు, మీరేం కావాలనుకుంటే అది చూసుకోండి వెళ్ళి అని. అండ్ రెండోది మ్యాచ్ ఫిక్సింగ్ అంశం మీద మీకే